జూన్ 13, 2017 అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఉన్న సిన్సినాటి నగరం. అప్పటికే రాత్రి అయింది. సిన్సినాటి ఎయిర్పోర్ట్లో ఫ్రెడ్ వార్మిబియర్ మరియు అతని భార్య సిండీ ఎంతో ఆతృతగా నిలబడున్నారు. వాళ్ళు తమ కొడుకు ఒటో వాంబియర్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం వాళ్లే కాదు, అక్కడ స్థానిక ప్రజలు కూడా ఒటో వెల్కమ్ హోమ్ అని రాసి ఉన్న బ్యానర్స్ పట్టుకుని నిలబడున్నారు. కొంతమంది మీడియా వాళ్ళు కూడా అతనికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఒట్టోను ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి ఒక ప్రత్యేక విమానంలో సిన్సినాటి నగరానికి తీసుకొస్తున్నారు. చివరికి కాసేపటి తర్వాత విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఒట్టో తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ మరియు సిండీ విమానం లోపలికి వెళ్లి తమ కొడుకును చూశారు. కానీ అక్కడ వాళ్ళు చూసిన దృశ్యం వాళ్ళని నిశ్చేష్టులను చేసింది. అతను అసలు పాత ఒట్టోలా లేడు. అతని కాళ్ళు, చేతులు ఉండాల్సిన విధంగా లేవు. అవి పూర్తిగా వైకల్యానికి గురైనట్టు వంకర్లు తిరిగి ఉన్నాయి. అతని కింది దంతాలు వెనక్కి వంగిపోయున్నాయి. ఎవరో అతని నోటి కింద భాగంలో బరువైన వస్తువుతో బలంగా కొట్టినట్టుగా లేదా ప్లయర్తో కట్టినట్టుగా వెనక్కి వంచినట్టుగా అదృశ్యాలున్నాయి. అతను పూర్తిగా అపస్మారక స్థితిలో అంటే కోమాలో ఉన్నాడు. ముక్కుకు ఒక ఫీడింగ్ ట్యూబ్ పెట్టుంది. దాని ద్వారానే అతని ఆహారం పెడుతుంది. ఒట్టో గత 1 సంవత్సరం పాటు ఉత్తర కొరియా ప్రభుత్వ నిర్బంధంలో ఉన్నాడు. అసలు ఉత్తర కొరియా ప్రభుత్వం ఒట్టోను ఏం చేసింది? అతను ఇలాంటి కోమా పరిస్థితికి వెళ్లడానికి కారణమేంటి? అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు అతనితో ఎందుకిలా ప్రవర్తించారు? ఒటో వాంబియర్ యొక్క ఈ దారుణమైన కథ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ కథ విన్నాక ఉత్తర కొరియా అంత చెడ్డ దేశం కాదు అని కామెంట్లో రాసేవాళ్ళు కూడా బహుశా మళ్లీ ఎప్పుడూ అక్కడికి వెళ్లాలని ఆలోచించరేమో. ఒట్టో ఎవరు? ఒట్టో వాంబియర్ డిసెంబర్ 12, 1994న ఒహాయోలోని సిన్సినాటిలో జన్మించాడు. అతను తన ప్రాథమిక విద్యను వ్యోమింగ్ హై స్కూల్లో పూర్తి చేశాడు. ఒట్టో చాలా తెలివైన విద్యార్థి. అతను గణితంలో చాలా చురుగ్గా ఉండేవాడు. అంతేకాకుండా సాకర్ మరియు స్విమ్మింగ్ వంటి క్రీడల్లో కూడా అద్భుతమైన ఆటగాడు. మంచి గ్రేడ్లు మరియు అథ్లెటిక్ సామర్థ్యాల వల్ల అతను తన స్కూల్లో చాలా పాపులర్. 2013లో అతను తన స్కూల్ మొత్తంలో 2వ అత్యధిక ర్యాంక్తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో అడ్మిషన్ సంపాదించాడు. భవిష్యత్తులో ఒక మంచి బ్యాంకర్ కావాలనేది అతని లక్ష్యం. 2016 ప్రారంభంలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి కాకముందే ఒట్టో ఒక స్టడీ అబ్రాడ్ ప్రోగ్రాం కోసం హాంకాంగ్ వెళ్లాల్సి వచ్చింది. ఉద్యోగ జీవితంలో బిజీ అయ్యే ముందు ఏదైనా ఒక కొత్త దేశాన్ని చుట్టి రావాలని అనుకున్నాడు. అతనికి కొత్త ప్రదేశాలు వెళ్లడం, కొత్త సంస్కృతులను తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. అప్పటికి అతను ఇజ్రాయిల్, క్యూబా, ఈక్వెడార్ మరియు అనేక యూరోపియన్ దేశాలు సందర్శించాడు. ఈసారి అతను ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేశంగా పిలువబడే ఉత్తర కొరియాను సందర్శించాలని నిర్ణయించుకున్నాడు. అది డిసెంబర్ చివరి సమయం. రాబోయే నూతన సంవత్సరం వేడుకలను ఉత్తర కొరియాలోనే జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. దీనికోసం అతను యంగ్ పైనీర్ టూర్స్ అనే ఒక టూర్ కంపెనీని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆ కంపెనీ చాలా తక్కువ ధరకే ఉత్తర కొరియా టూర్ను అందిస్తోంది. ఒట్టో ఉత్తర కొరియా ట్రిప్ కోసం యంగ్ పైనీర్ టూర్స్ అనే కంపెనీని ఎంచుకున్నాడు. ఆ రోజుల్లో ఇతర కంపెనీలు నార్త్ కొరియా టూర్ కోసం దాదాపుగా $2,000 వసూలు చేస్తే యంగ్ పైనీర్ ప్లాన్స్ మాత్రం కేవలం $85నే నమోదు చేసేది. ఈ కంపెనీ చైనాలో ఉండేది. దీన్ని న్యూజిలాండ్కు చెందిన ట్రాయ్ మైకెల్ కాలింగ్స్ అనే వ్యాపారవేత్త ప్రారంభించాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కంపెనీ స్లోగన్ ఇది: మీరు వెళ్లకూడదని మీ అమ్మ కోరుకునే ప్రదేశాలు. వాస్తవానికి ఉత్తర కొరియా పౌరులు విదేశాలకు ప్రయాణించలేరు. కానీ అక్కడ ప్రభుత్వం తమ బలహీనమైన ఆర్థిక వ్యవస్థను కొంత లాభం చేకూరుతుందని విదేశీయులను పర్యాటకంగా ఆహ్వానిస్తుంది. అయినా సరే ఆ పర్యటనలు చాలా కఠినమైన నియమాలతో ఉంటాయి. పర్యాటకులు ఎన్నో నిబంధనలను పాటించాలి. అందుకే చాలామంది అక్కడికి వెళ్లడం ఇష్టపడరు. కానీ ఒట్టోకి ఉత్తర కొరియా ప్రజలను కలవాలని, వాళ్ల సంస్కృతిని చూడాలని బలంగా ఉండేది. అందుకే తల్లిదండ్రులు వద్దని వారించినా కూడా అతను ఉత్తర కొరియాకు బయలుదేరాడు. ఈ ట్రిప్లో అతనితో పాటు మరో 10 మంది ఉన్నారు. వీరిలో చాలామంది కెనడా, ఆస్ట్రేలియా మరియు యూరప్ దేశస్థులు. మొత్తం గ్రూప్లో ఒట్టో మరియు మరొక వ్యక్తి మాత్రమే అమెరికన్లు. సాధారణంగా అమెరికన్లకు ఉత్తర కొరియా సురక్షితమైన ప్రదేశం కాదు. అందుకే అమెరికా ప్రభుత్వం కూడా తమ పౌరులను ఉత్తర కొరియాకు వెళ్లొద్దని సలహా ఇచ్చింది. కానీ టూర్ కంపెనీ మాత్రం ఈ టూర్ అమెరికన్లకు కూడా సురక్షితమేనని హామీ ఇచ్చింది. డిసెంబర్ 29, 2015న ఒట్టో తన టూర్ గ్రూప్తో కలిసి బీజింగ్ నుంచి ఉత్తర కొరియాకు బయలుదేరాడు. ఈ టూర్ మొత్తం 5 రోజుల పాటు జరగాల్సింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 2, 2016న ఒట్టో తిరిగి రావాలి. అదే రోజు వాళ్ళు ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో అడుగుపెట్టారు. ఇక్కడ వాళ్ళ మొబైల్ ఫోన్లను, లగేజీలను చాలా కఠినంగా తనిఖీ చేశారు. ఎవరైనా చట్టవిరుద్ధమైన లేదా ప్రమాదకరమైన వస్తువులను స్మగ్లింగ్ చేస్తున్నారేమోనని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తనిఖీల తర్వాత ఒట్టో తన గ్రూప్తో కలిసి ప్యాంగ్యాంగ్లోని పర్యాటక ప్రదేశాలను సందర్శించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో అతనికి గోడల మీద కొన్ని ప్రచార పోస్టర్లు కనిపించాయి. వాటిలో వైట్ హౌస్ను ఉత్తర కొరియా క్షిపణులు పేల్చేస్తున్నట్టుగా చిత్రం ఉంది.
అప్పుడు అర్థమైంది అమెరికా ప్రభుత్వం తమ పౌరులను అక్కడికి ఎందుకు రావద్దని హెచ్చరిస్తుందో. అయినా అతను దాన్ని పెద్దగా పట్టించుకోకుండా తన స్నేహితులతో కలిసి టూర్ను ఆస్వాదించడం కొనసాగించాడు. వాళ్ళు ఉత్తర కొరియా నియంతల 70 అడుగుల భారీ విగ్రహాల ముందు ఫోటోలు దిగారు. ఈ మధ్యలో ఒట్టో కొంతమంది ఉత్తర కొరియా పిల్లలతో మాట్లాడాడు. వాళ్లతో ఆడుకున్నాడు. అతని స్నేహితులతో కలిసి రికార్డైన చివరి దృశ్యాలు అవే. డిసెంబర్ 31 న్యూ ఇయర్ ఈవ్ వేడుకల కోసం ఒట్టో తన స్నేహితులతో కలిసి ఒక బార్కు వెళ్ళాడు. అక్కడ వాళ్ళందరూ మద్యం తాగారు. కానీ ఆ ట్రిప్లో ఒట్టోకి రూమ్మేట్ అయిన గాటన్ అనే వ్యక్తి తర్వాత చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చాలా కొద్దిగానే తాగారు. ఎవ్వరూ పెద్దగా తాగలేదు. బార్ నుంచి బయటకొచ్చాక ఒట్టో మరియు అతని స్నేహితులు ప్యాంగ్యాంగ్లోని ప్రధాన స్క్వేర్కు చేరుకున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకు చివరి గంటలను అక్కడే గడిపారు. ఆ తర్వాత రాత్రి సుమారు 2 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల మధ్యలో అందరూ తమ హోటల్కు తిరిగొచ్చారు. వాళ్ళు బస చేసిన హోటల్ చాలా పెద్దది. అందులో 5 రెస్టారెంట్లు, ఒక బార్, ఒక ఆవిరి స్నానాల గది, అంతేకాకుండా ఒక బౌలింగ్ అల్లీ కూడా ఉంది. హోటల్కి తిరిగొచ్చాక ఒట్టో స్నేహితుల్లో కొందరు హోటల్ బార్కు వెళ్లారు. ఒట్టో రూమ్మేట్ అయిన గ్రాటన్ బౌలింగ్ అల్లీకి వెళ్ళాడు. ఇదే సమయంలో ఒట్టో అందరి కళ్ళు గప్పి ఎటో వెళ్ళిపోయాడు. అతను ఎక్కడికి వెళ్ళాడో ఎవ్వరూ గమనించలేదు. సుమారు 2 గంటల తర్వాత ఉదయం 4 గంటల 30 నిమిషాలకు గ్రాటన్ తన గదికి తిరిగొచ్చేసరికి ఒట్టో తన మంచం మీద నిద్రపోతూ కనిపించాడు. కానీ ఆ మధ్యలో ఉన్న 2 గంటల పాటు అతను ఎక్కడున్నాడనేది ఎవరికీ తెలీదు. మరుసటి రోజు ఉదయం వాళ్ళందరూ ఉత్తర కొరియా నుంచి తిరిగి వెళ్ళిపోవాలి. మిగతా పర్యాటకులందరూ ముందుగానే ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ఒట్టో, గ్రాటన్ ఇద్దరూ అందరికంటే చివరిగా ప్యాంగ్యాంగ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వాళ్ళిద్దరూ అధికారులకు తమ పాస్పోర్ట్లను చూపించారు. వెంటనే 2 సైనికులు అక్కడికి వచ్చి ఒట్టోను తమతో పాటు పట్టుకుని తీసుకువెళ్లారు. ఒట్టో అమెరికన్ కాబట్టి బహుశా మామూలు విచారణ కోసమే తీసుకువెళ్తున్నారని గ్రాటన్ అనుకున్నాడు. అందుకే సరదాగా ఒట్టోతో ఇలా అన్నాడు, సరే బహుశా మేము నిన్ను చూడడం ఇదే చివరిసారేమో. కానీ తను అన్న మాటలే నిజమవుతాయని గ్రాటన్కు ఆ క్షణం తెలియలేదు. విమానం టేకాఫ్ అవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక ఎయిర్పోర్ట్ అధికారి విమానంలోకి వచ్చి ఒట్టో ఆరోగ్యం బాలేదు, అతని ఆసుపత్రికి తరలించామని ప్రకటించాడు. ఆ తర్వాత విమానం ఒట్టో లేకుండానే ఉత్తర కొరియా నుంచి బయలుదేరింది. కొన్నాళ్ల తర్వాత కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ KCNA ద్వారా ఒక విషయం బయటపడింది. ఉత్తర కొరియా దేశానికి వ్యతిరేకంగా ఒక నేరం చేసినందుకు ఒట్టోను అక్కడ ప్రభుత్వం నిర్బంధంలో తీసుకుందని. 6 వారాల తర్వాత అసలు విషయం తెలిసింది. ఒట్టోపై ఉన్న ఆరోపణ ఏంటి అంటే అతను ఒక ప్రచార పోస్టర్ను దొంగిలించడానికి ప్రయత్నించాడు. అతను బస చేసిన హోటల్లోని 2వ అంతస్తులోకి కేవలం సిబ్బందికి మాత్రమే అనుమతి. అక్కడ గోడపై ఒక పోస్టర్ అతికించి ఉంది. దానిపై కొరియన్ భాషలో కిమ్ జాంగ్ ఇల్ దేశభక్తితో మనల్ని మనం బలంగా తీర్చిదిద్దుకుందాం అని రాసుంది. ఉత్తర కొరియాలో వారి నాయకుడి పేరు లేదా ఫోటో ఉన్న ఏ వస్తువునైనా నాశనం చేసినా, అవమానించినా అది చాలా తీవ్రమైన నేరం. కిమ్ జాంగ్ ఇల్ పేరు ఉన్న ఇలాంటి ఒక పోస్టర్నే ఒట్టో దొంగిలించాడని అతనిపై ఆరోపణ మోపారు. జనవరి 2, 2016న ఒట్టోను అరెస్ట్ చేశారు. సరిగ్గా 2 నెలల తర్వాత ఫిబ్రవరి 29న ఉత్తర కొరియా ప్రభుత్వం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఒట్టో తానే ఆ పోస్టర్ను దొంగిలించానని ఒప్పుకున్నాడు. అతను సిబ్బందికి మాత్రమే ప్రవేశం ఉన్న ప్రాంతం నుంచి నేను ఆ రాజకీయ నినాదం ఉన్న పోస్టర్ను తీసుకునే నేరం చేశాను అని చెప్పాడు. కానీ అతను మాట్లాడుతున్న తీరు చూస్తే ఉత్తర కొరియా ప్రభుత్వం రాసిచ్చిన ఒక స్క్రిప్ట్ను అతను బలవంతంగా చదువుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ నేరాంగీకారం సమయంలో అతను చాలా భయపడిపోయి కనిపిస్తున్నాడు. తనను క్షమించమని ఉత్తర కొరియా ప్రభుత్వాన్ని ఏడుస్తూ వేడుకున్నాడు. ఒట్టో క్షమాపణలు కోరినప్పటికీ ఉత్తర కొరియా సుప్రీంకోర్టు అతనికి కనికరం చూపించలేదు. పోస్టర్ దొంగిలించాడనే ఆరోపణపై అతనికి 15 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనికి సాక్ష్యంగా ఉత్తర కొరియా ప్రభుత్వం ఒక CCTV ఫుటేజ్ని కూడా విడుదల చేసింది. అందులో ఒక వ్యక్తి హోటల్ నుంచి పోస్టర్ను దొంగిలిస్తున్నట్లు ఉంది. కానీ ఆ వీడియో చాలా అస్పష్టంగా ఉంది. అందులో ఉన్నది ఒట్టోనే అని ఖచ్చితంగా చెప్పలేం. అసలు ఆ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి ఒట్టోనే అని వాళ్ళు ఎలా నిర్ధారించారో ఎవరికీ తెలియదు. ఇటు అమెరికాలో ఒట్టో తల్లిదండ్రులు ఫ్రెడ్ మరియు సిండీ తమ కొడుకును విడిపించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అదే సంవత్సరం నవంబర్ 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. డొనాల్డ్ ట్రంప్ కొత్త అధ్యక్షుడయ్యారు. అప్పుడు ఒట్టో కేసు ఉత్తర కొరియా కోసం నియమించబడిన అమెరికా ప్రత్యేక ప్రతినిధి జోసెఫ్ యున్ చేతిలోకి వచ్చింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఏప్రిల్ 2017లో జోసెఫ్ యున్కు ఉత్తర కొరియా వెళ్లి ఒట్టో గురించి అధికారులతో మాట్లాడే అవకాశం వచ్చింది. కానీ అక్కడ అధికారులు చెప్పిన విషయం ఏంటి అంటే అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఒట్టో అపస్మారక స్థితిలో అంటే కోమాలో ఉన్నాడని వాళ్ళు వెల్లడించారు. ఒట్టో పరిస్థితి గురించి అధ్యక్షుడు ట్రంప్కు తెలియగానే అతన్ని ఎలాగైనా సరే వీలైనంత త్వరగా అమెరికాకు తీసుకురావాలని జోసెఫ్ యున్ను ఆదేశించారు. వెంటనే అమెరికా నుంచి వైద్యుల బృందంతో కూడిన ఒక విమానాన్ని ప్యాంగ్యాంగ్కు పంపారు. జోసెఫ్ యున్ ఇతర అధికారులతో కలిసి ప్యాంగ్యాంగ్లోని ఫ్రెడ్షిప్ హాస్పిటల్కు వెళ్ళినప్పుడు ఒట్టో ICUలో ఉన్నాడు. అతను చాలా బలహీనంగా కనిపించాడు. అతని ముక్కుకు ఫీడింగ్ ట్యూబ్ అమర్చుంది. అతని శరీరం కదలకుండా నిర్జీవంగా పడుంది.
అక్కడ ఉత్తర కొరియా వైద్యులు చెప్పిన దాని ప్రకారం ఒట్టో గత 1 సంవత్సరం నుంచి అదే పరిస్థితిలో అదే ఆసుపత్రిలో ఉన్నాడు. ఒట్టో మెదడుకు తీవ్రమైన నష్టం జరిగిందని చూపించే బ్రెయిన్ స్కాన్లు, చార్ట్లను కూడా వాళ్ళు చూపించారు. దీనివల్ల అతను శాశ్వతంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని, కేవలం అతని శ్వాస మాత్రమే నడుస్తుందని చెప్పారు. ఎన్నో చర్చల తర్వాత చివరికి ఉత్తర కొరియా అధికారులు ఒట్టోను విడుదల చేయడానికి అంగీకరించారు. జూన్ 13, 2017న ఒట్టోను ప్రత్యేక విమానంలో అతని సొంత నగరమైన సిన్సినాటికి తీసుకొచ్చారు. తమ కొడుకు పరిస్థితిని చూసిన అతని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఉత్తర కొరియా ప్రభుత్వం తమ కొడుకును దారుణంగా హింసించిందని వాళ్లు ఆరోపించారు. అమెరికాలో వైద్యులు చేసిన బ్రెయిన్ స్కాన్లలో అతని మెదడులోని కణజాలం భారీగా దెబ్బతిందని తేలింది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్లే ఈ నష్టం జరిగిందని వైద్యుల భావన. ఒట్టోకి కార్డియాక్ అరెస్ట్ కూడా వచ్చిందని, కానీ దానికి కారణం ఏంటో తెలియదని చెప్పారు. ఉత్తర కొరియా నుంచి తిరిగి వచ్చిన కేవలం 6 రోజుల తర్వాత జూన్ 19, 2017న ఒట్టో వాంబియర్ కన్నుమూశాడు. అతను ఇంటికొచ్చినా తన వాళ్లతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. ఆశ్చర్యంగా ఒట్టో శరీరంపై బయటకు కనిపించే పెద్ద గాయాలు కానీ, హింసించిన గుర్తులు కానీ ఏవీ లేవు. కానీ వాంబియర్ కుటుంబం యొక్క వ్యక్తిగత దంత వైద్యుడు అతని ఎక్స్రేలను పరిశీలించినప్పుడు ఒక షాకింగ్ విషయం బయటపెట్టాడు. ఒట్టో కింద దవడలోని 2 దంతాలు వెనక్కి వంగిపోయున్నాయి. అంతకుముందు అవి అలా లేవు. ఇది అతనిపై శారీరక దాడి జరిగిందనడానికి ఒక నిదర్శనం. అమెరికాకు తిరిగొచ్చిన తర్వాత ఒట్టో తల్లిదండ్రులు అతని ఫీడింగ్ ట్యూబ్ను తొలగించమని వైద్యులను కోరారు. వాళ్ళు ఆ ట్యూబ్ను తీసేశారు. కానీ ఇంటికి చేరిన కేవలం 6 రోజులకే జూన్ 19, 2017న ఒట్టో తుది శ్వాస విడిచాడు. ఇంతకీ ఒట్టోకి ఏమైంది? 2023లో గతంలో ఉత్తర కొరియా ప్రభుత్వం కోసం పనిచేసి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన ఒక వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో ఒక భయంకరమైన విషయాన్ని వెల్లడించాడు. ఉత్తర కొరియాలో ఖైదీలను హింసించడానికి వాటర్ బోర్డింగ్ అనే ఒక క్రూరమైన పద్ధతిని ఉపయోగిస్తారని అతను చెప్పాడు. ఈ పద్ధతిలో ఖైదీ ముఖం, ముక్కును ఒక గుడ్డతో పూర్తిగా కప్పేస్తారు. ఆ తర్వాత దానిపై నెమ్మదిగా నీళ్లు పోస్తారు. దీనివల్ల ఆ వ్యక్తి నీటిలో మునిగిపోతున్న అనుభూతిని లోనవుతాడు. ఇది చాలా బాధాకరమైనది మరియు దీనివల్ల శ్వాస తీసుకోవడం అత్యంత కష్టమవుతుంది. సాధారణంగా ఖైదీ కొద్దిగా శ్వాస తీసుకునేందుకు వీలుగా నీటిని ఆపి పోస్తారు. కానీ నీటిని నిరంతరాయంగా పోస్తే ఆక్సిజన్ కొరత కారణంగా ఊపిరితిత్తులు మరియు మెదడుకు తీవ్ర నష్టం జరగవచ్చు. కొన్నిసార్లు తక్షణ మరణం కూడా సంభవిస్తుంది. చాలామంది నమ్మేదేంటంటే ఒట్టో వాంబియర్పై అదే హింసాత్మక పద్ధతిని ప్రయోగించుంటారు. ఆక్సిజన్ అందకపోవడం వల్లే అతని మెదడుకు తీవ్ర నష్టం జరిగి అతను చనిపోయాడు. ఇదంతా ఎందుకు జరిగింది? కేవలం ఒక పోస్టర్ కోసం. అసలు ఆ పోస్టర్ను దొంగిలించింది ఒట్టోని అని కూడా నిరూపించబడలేదు. కానీ ఈ సంఘటన ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా నిరూపించింది. ఉత్తర కొరియా పర్యాటకులకు అస్సలు సురక్షితమైన ప్రదేశం కాదు. అందుకే 2017 తర్వాత అమెరికా ప్రభుత్వం తమ పౌరులు ఉత్తర కొరియాకు వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించింది. ఇది ఒట్టో వాంబియర్ కథ. నా ఉత్తర కొరియా వీడియోల కింద కొందరు మీరు చెప్పినంత చెడ్డ దేశం అయితే ఉత్తర కొరియా కాదు అని కామెంట్స్ పెట్టారు. మరి ఇప్పుడేమంటారు? ఉత్తర కొరియా అనేది కేవలం ఒక నియంత చేతిలో నియంత్రించబడుతున్న దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఒక దేశం. మరి ఈసారి మీ కామెంట్ ఎస్ ఆర్ నో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.